నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మిషన్ ట్రాన్స్ప్లాంటర్ తో వరి నాట్లు. సైదాపురం మండలం కలిచేడు, తలుపూరు గ్రామాల్లో మిషన్ ట్రాన్స్ప్లాంటర్ ద్వారా రైతులకు అవగాహన కలిగించిన వ్యవసాయ శాఖ అధికారులు శ్రీదేవి, శారద తదితరులు. లోకేష్ రాజీనామా చేయాలి. డిఎస్సి పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నెల్లూరులో నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ లో అధికారులకు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి కాకాని, ఎంపీ గురుమూర్తి నాయకులు. తాటికల్లు రుచి చూసిన సీఎం చంద్రబాబు. కాకినాడ జిల్లా చామవరం గ్రామంలో కల్లుగీత కార్మికుడికి పింఛన్ అందజేసిన అనంతరం కార్మికులు తీసిన తాజా కల్లును రుచి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మిషన్ ట్రాన్స్ప్లాంటర్ తో వరి సాగు ఎంతో ఉపయోగకరమని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని కలిచేడు, తలుపూరు గ్రామాల్లో రైతులకు అధికారులు అవగాహన కలిగించారు. సైదాపురం మండలంలోని కలిచేడు, తలుపూరు గ్రామాల్లో మిషన్ ట్రాన్స్ప్లాంటర్ ద్వారా రైతులకు అవగాహన కలిగించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో డెమో ద్వారా వరి నాట్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ, ట్రాన్స్ప్లాంటర్ ద్వారా వరి నాట్లు వేయడం ద్వారా ఒకే విధానంలో వరుసగా వరి నారు ఉండడంతో పాటు దిగుబడిలో కూడా వ్యత్యాసం ఉంటుందన్నారు. అంతేకాకుండా కూలీల ఖర్చు తగ్గుతూ తద్వారా పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా నీటి అవసరం కూడా కొంతమేర తగ్గుతుందని అధికారులు రైతులకు వివరించారు. అధికారుల సమక్షంలో వాళ్ళ సహకారంతో, వాళ్ళ సలహాలతో ఈ ట్రాన్స్ప్లాంటింగ్ విషయంగా ముందుకొచ్చి నేను ధైర్యం చేసి వేయగలిగాను. ఇంతకుముందు ఒకసారి వేసాను, కానీ అంత ఒక్క కై మాత్రం వేసాను. అప్పుడు ఈల్డింగ్ చాలా బాగుందనే ఒక సదుద్దేశంతో ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రయత్నం చేశాను. ఇది 10 ఎకరాల పొలంలో అంతా కూడా ట్రాన్స్ప్లాంటింగ్ 16-30 తీసుకొచ్చి చేసాం. కేఎన్ఎం మేడం వాళ్ళ శారదా మేడం వాళ్ళు, శ్రీదేవి మేడం వాళ్ళు, హైమావతి మేడం వాళ్ళు వీళ్ళు బాగా కోఆపరేట్ చేశారు. చేసి మంచి సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు పాటించి మంచి పద్ధతుల్లో ముందుకు పోదామనే ఒక ఆలోచనతో ఈ ప్రయత్నం చేశాము. ఇంకా కూడా మాకు మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తూ ఈ క్రాప్ అయిపోయేంత వరకు వాళ్ళ సలహాల నిమిత్తం చేసి చూపించాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. అందరూ కూడా రైతులు ఆలోచించి కూలీల కొరతను తగ్గించుకునే ప్రయత్నం చేసి ఈ బెంగాల్ ఏతలో గెనాల దగ్గర మటుకు బాగా వేస్తున్నారు. మధ్యలోకి పోయే తలకి ఏత ఉండడం లేదు. దానివల్ల ఈల్డింగ్ పడిపోతుంది. ఇవన్నీ కూడా గమనించి రైతులందరూ చైతన్యవంతులయ్యి ముందుకు రావాలని ఆశిస్తూ మేడం వాళ్ళ పిచ్చిరెడ్డి గారి పొలానికి సందర్శనకు రావడం జరిగింది. నేను ఆత్మాలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అనేది మన జిల్లాలో మనకి వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి స్కీము. ఈ స్కీమ్ తరఫున మనకి కొన్ని ప్రదక్షిణా క్షేత్రాలకి, ట్రైనింగ్స్కి, అలాగే ఎక్స్పోజర్ విజిట్స్కి రైతుల్లో సాంకేతికపరమైన విజ్ఞానం, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో తీసుకురావటానికి ఈ సంస్థ ద్వారా దోహదం చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం మనం వ్యవసాయ శాఖ ద్వారా కొన్ని ప్రదక్షిణా క్షేత్రాలు అనేవి ఎంచుకోవటం జరిగింది. దానిలో మెషిన్ ప్లాంటింగ్ అంటే మనకి రాబోయే రోజుల్లో ఇంకా కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు బెంగాల్ నాట్ మీద ఎక్కువగా ఆధారపడి ఈ జిల్లాలో నాట్లు జరుగుతున్నాయి. ఈ కూలీల కొరత ఎక్కువగా ఉన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మెషిన్ ప్లాంటింగ్ అనేది వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ రైతుల్లో ఇంకా ప్రాచుర్యం పొందలేదు. దాన్ని రైతుల్లోకి ప్రాచుర్యం తీసుకురావడానికి మేము ఈ ప్రదక్షిణా క్షేత్రాలు అనేది జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే
ఈ సంవత్సరం ఎడగారు క్రాప్ అనేది పడుతుందో ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే మెషిన్ ప్లాంటింగ్ రైతులు ముందుకు వస్తున్నారో వాళ్ళ ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళకి ఆత్మ సంస్థ ద్వారా మేము ప్రదక్షిణ క్షేత్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పిచ్చిరెడ్డి గారి పొలానికి రావటం జరిగింది. ఈయన 3 రోజుల క్రితం ఇక్కడ మెషిన్ ప్లాంటింగ్ ద్వారా KNM వెరైటీని ట్రాన్స్ప్లాంట్ చేయటం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడి శ్రీదేవి, శారద, మండల వ్యవసాయాధికారిని హైమావతి సిబ్బంది పాల్గొన్నారు. డిఎస్సి పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరిగాయని, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని వైకాపా యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాకానితో పాటు ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వైకాపా యువజన విభాగం ఆధ్వర్యంలో నెల్లూరులో నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి కాకాని, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు కలిసి వీఆర్సీ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని అక్రమాలపై విచారణ జరపాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఊరించి మెగా డిఎస్సి ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగాయని ఆరోపించారు. డిఎస్సిలో అనేక పొరపాట్లు జరిగాయని, ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్టులను అమ్ముకుని అర్హులైన అభ్యర్థులకు తీరని ద్రోహం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ జీవితాలతో చెలగాటు మారుతుందని వారు ధ్వజమెత్తారు. పేదల సేవలో అనే కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి సీఎం వెళ్లారు. అక్కడ కార్మికుడికి స్వయంగా పింఛను అందజేసి కల్లుగీత వృత్తి, వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం తాటి చెట్టు ఎక్కి కల్లు తీసే సాంప్రదాయ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మికులు తీసిన తాజా కల్లును సీఎం చంద్రబాబు రుచి చూశారు. సోమిరెడ్డితో పాటు తన హయాంలో పొదలకూరులో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొదలకూరులో సోమిరెడ్డి పర్యటన సమయంలో అవినీతి జరిగిందని, ఇందుకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. పొదలకూరులో గ్రామాల వారీగా తన హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చ జరుపుతామని, అలాగే సోమిరెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డాడో కూడా చర్చిస్తానని ఆయన వివరించారు. నిన్నటి రోజు పొదలకూరు మండలంలో పర్యటిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పొదలకూరు అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ మీద జరిగినటువంటి అవినీతి మీద కూడా నేను నిన్ననే ఎక్కడ మీరు వేదిక ఏర్పాటు చేసినా తేదీ సమయం మీరు నిర్ధారిస్తే దాని ప్రకారం వచ్చి పొదలకూరు మండలంలో అభివృద్ధి గ్రామాల వారీగా ఇరిగేషన్లో గాని ఇతర పనుల్లో గాని జరిగినటువంటి అవినీతి మీద సంపూర్ణమైనటువంటి చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి సోమిరెడ్డి వాళ్ళని ఇవ్వడానికి పంపిస్తానని తోక ముడిచి పారిపోకుండా సోమిరెడ్డి స్వయంగా వస్తే ఎక్కడికైనా పొదలకూరు మండల అభివృద్ధిని గురించి కానీ, జరిగినటువంటి సోమిరెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి కానీ, అంతకుముందు జరిగినటువంటి అవినీతి కానీ, మీరు 2014 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం 2019 దాకా అధికారంలో ఉంది. 2019 నుంచి 2024 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2024 నుంచి ఈ రోజు వరకు మరలా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు శాసనమండలి సభ్యుడిగా, మంత్రిగా మీరేం అభివృద్ధి చేశారు, ఏం అవినీతికి పాల్పడారనేటువంటి విషయాల మీద మీరు చర్చకు వచ్చినా సరే, లేదు 2014, 2019 మధ్య మేము నీతిమాలినటువంటి పనులు చేశాం కాబట్టి మేము చర్చకు రాలేము అని చెప్పి మీరు తోకముడిచినా, మీరు వెనక్కి తగ్గినా, 2019 నుంచే మనం స్వీకరిద్దామన్నా, 2019 నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా నేనేం చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మీరు ఈ 2 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారు, ఎంత మేర దోచుకున్నారు, ఇరిగేషన్ దగ్గర నుంచి అన్ని పనుల మీద అనేటువంటి దాని మీద వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న నావూరు చెరువు ఆయకట్టు సంబంధించినటువంటి పరిశీలించినప్పుడు నావూరు చెరువు కట్ట మీద నిలబడే చెప్పాం, మీరు ఈ చెరువు కట్ట మీదనే వచ్చి చూస్తే ఎంత అవినీతికి పాల్పడుతున్నారో మీకు అర్థమవుతుంది. కాబట్టి మసిబూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నం లేకుండా చిత్తశుద్ధి ఉంటే మీరు విసిరినటువంటి సవాల్
మేము స్వీకరిస్తున్నాం. మేము ఇటు అభివృద్ధి మీద, పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీ హయాంలో, మా హయాంలో మొత్తం మీద జరిగినటువంటి అవినీతి కార్యకలాపాల మీద కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీడియా ముందు, ప్రజల మధ్య, రైతుల మధ్య కూర్చొని మాట్లాడడానికి. కాబట్టి మీరు తోక ముడిచి పారిపోకుండా తేదీ, వేదిక, సమయం ఖరారు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు నేను సవాల్ విసురుతున్నా. వాళ్ళని పంపిస్తాను, వీళ్ళని పంపిస్తానని చెప్పి చెంచాలను పంపించి మాట్లాడించడం కాకుండా సోమిరెడ్డి స్వయంగా వస్తే, నేనే స్వయంగా వస్తా, మనమే పర్యటిద్దాం, గ్రామాల్లో పర్యటిద్దాం. మనుబోలుకు చెందిన జనసేన పార్టీ నాయకులు చిరంజీవి వీరాభిమాని ఓలేటి ప్రసాద్ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరామర్శించారు. ఆ కుటుంబానికి తన వంతు సాయంగా 15,000 రూపాయలు అందజేశారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నందూరి శ్రీహరి, పెనుబాక మహేష్, జాకీర్, సందీప్, సురేష్, పవన్, కోటిరెడ్డి, కాగితాల్పూర్ మహేష్, పోలయ్య, సేనయ్య తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారి కుటుంబానికి భక్తుల్లాగా నేడు జనసేన పార్టీలో కూడా నేను సైతం అంటూ పార్టీలో ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా అన్నట్టుగా ఉన్నటువంటి ఓలేటి ప్రసాద్ గారు ఇటీవల అనారోగ్యంతో ఆయన కాలం చెల్లడం జరిగింది. ఆర్థిక పరిస్థితి దీనమైనటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మా మహేష్, పెనుబాక మహేష్ నాకు ఆ విషయాన్ని తెలియజేయడంతో ఈరోజు వచ్చి వాళ్ళ కుటుంబానికి వచ్చి మా వంతు మేము ఏదో చేయగలిగింది ఉడతా భక్తిలాగా ఒక చిన్నపాటి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. సొంత ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతూ బాడుగు కడుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరగానే సొంత ఇల్లు ఏర్పాటు చేసేదానికి, ఏదైతే పేదలకు ఇచ్చే ఇళ్ల విషయంలో ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళకు కూడా ఇంటి స్థలాన్ని ఇప్పించి సొంత ఇంటిని నిర్మించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో జనసేన పార్టీ జెండా మోస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మేమున్నామంటూ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి అండగా నిలబడిన ఏ కుటుంబానికైనా సరే. మనుబోలు సమీపంలోని చెర్లాపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా రాత్రి స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వావిలేటి మనోజ్ కుమార్, సుమాంజలి, చేజర్ల శివకుమార్, స్రవంతి దంపతులు వ్యవహరించారు. బ్రహ్మే వచ్చి నిన్నే మెచ్చి అందరూ ఇచ్చిన ఆనందం. అరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు మీటగా విదూరం. ఏడు గుర్రాల రథమెక్కి సూర్యుడు చూడగా తారకలన్నీ తప్పెట కొట్టే తక్కిన తాళం తోడుగా గౌరమ్మతోని కాలు వేలు కలిపేసి తాండవ శివ తరువేయరా స్వామి ఢం ఢం భోలే, చిందయ్యరా స్వామి బం బం భోలే, తరువేయరా స్వామి ఢం ఢం భోలే, చిందయ్యరా స్వామి బం బం భోలే. పులితోలు నీ పంట కురులన్నీ గడగడ్డ తనువంత మసిగుడ్డ భస్మంగా అయినా గంగమ్మ నడిచింది నీతో వసురలే తలదించి చూడంగా. ఆ చందమామే చంద్ర వంకై ఎన్నెల పువ్వుగా మారంగా. మరి నిప్పుల భాండాన్ని రెప్పతో మింగేసి ముక్కంటి వైనావు చిత్రంగా. నాకు సర్పాలని ఆభరణాలై ఆడటి ఓలింగా. కోటి దేవుళ్ళకు రూపం నీవు సోమనా
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మిషన్ ట్రాన్స్ప్లాంటర్ తో వరి నాట్లు. సైదాపురం మండలం కలిచేడు, తలుపూరు గ్రామాల్లో మిషన్ ట్రాన్స్ప్లాంటర్ ద్వారా రైతులకు అవగాహన కలిగించిన వ్యవసాయ శాఖ అధికారులు శ్రీదేవి, శారద తదితరులు. లోకేష్ రాజీనామా చేయాలి. డిఎస్సి పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నెల్లూరులో నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ లో అధికారులకు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి కాకాని, ఎంపీ గురుమూర్తి నాయకులు. తాటికల్లు రుచి చూసిన సీఎం చంద్రబాబు. కాకినాడ జిల్లా చామవరం గ్రామంలో కల్లుగీత కార్మికుడికి పింఛన్ అందజేసిన అనంతరం కార్మికులు తీసిన తాజా కల్లును రుచి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.